హాయ్ అండి. చాలామందికి టెట్‌మాక్ ఆన్‌లైన్‌లో ఎగ్జామ్స్ ఎలా రాయాలి? వీక్లీ మాక్ టెస్ట్ అంటే ఏంటి? అసలు ప్రాక్టరింగ్ అంటే ఏంటి? అని చాలామందికి తెలీదు. దాని గురించి ఎక్స్‌ప్లెయిన్ చేద్దామని ఈ వీడియో క్రియేట్ చేస్తున్నాము. ఇక్కడ ఫస్ట్ మనం బ్రౌజర్ ఓపెన్ చేయంగాల్నే కంప్యూటర్‌లో గానీ, ఎందులో అయినా గానీ, మొబైల్‌లో అయినా గూగుల్ క్రోమ్ అనే ఒక యాప్ ఉంటది. ఆ యాప్‌లోకి వెళ్ళి మనం ఏం లేదు ఇక్కడ టెట్‌మాక్ డాట్ ఆన్‌లైన్ అని సెర్చ్ చేయండి. సెర్చ్ చేసిన వెంటనే మనకి ఫస్ట్‌లోనే వస్తది ఇక్కడ. టెట్‌మాక్ 2026 అని ఇక్కడొస్తది. దీని మీద క్లిక్ చేస్తే మనం డైరెక్ట్‌గా వెబ్‌సైట్‌లోకెళ్ళిపోతాం. లేకపోతే మీరు మా వాట్సాప్ గ్రూప్ నుంచైనా గానీ డైలీ లింక్స్ వస్తాయి కాబట్టి ఆ లింక్ మీద క్లిక్ చేస్తే డైరెక్ట్‌గా ఈ పోర్టల్‌లోకి ఇక్కడికి ఎంటర్ అవుతారు. ఇక్కడ ఎంటర్ అయినప్పుడు ఎవరైతే వాట్సాప్ కమ్యూనిటీలో జాయిన్ అవ్వలేదో, జాయిన్ అవ్వాలనుకుంటుంటే ఈ జాయిన్ వాట్సాప్ కమ్యూనిటీ బటన్ మీద క్లిక్ చేస్తే ఇమ్మీడియేట్‌గా మీకు వాట్సాప్‌కి రీడైరెక్ట్ అయిపోతుంది. లేకపోతే ఎగ్జామ్స్ కంటిన్యూ చేసుకోవాలనుకుంటే వాట్సాప్ కమ్యూనిటీలో జాయిన్ అవ్వకుండా కూడా ఎగ్జామ్స్ కంటిన్యూ చేసుకోవచ్చు. ఇక్కడ బై డిఫాల్ట్‌గా మీకు పేపర్ 1 ఇయర్ సెలెక్ట్ చేసి ఉంటది. మీకు కావాలనుకుంటే 2 ఇయర్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు. లేకపోతే 1 ఇయర్ సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మీరు మీ నేమ్ ఎంటర్ చేసుకుంటారు. లైక్ ఇప్పుడు నా పేరు నేను ఎంటర్ చేస్తాను. లైక్ టెస్ట్ అని పెట్టాను నా పేరు. ఇక్కడ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఒకసారి చదవండి. ఎగ్జామ్ మస్ట్ బి అటెండెడ్ ఇన్ ఫుల్ స్క్రీన్ మోడ్. డెస్క్‌టాప్ వర్షన్‌లో ఫుల్ స్క్రీన్ మోడ్‌లో ఎగ్జామ్ రాయాల్సొస్తుంది. అండ్ ఓపెనింగ్ అనదర్ ట్యాబ్ ఆర్ విండో ఈస్ స్ట్రిక్ట్‌లీ ప్రొహిబిటెడ్. అంటే మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు వేరే అప్లికేషన్‌కి షిఫ్ట్ అయినా గానీ, లేకపోతే వేరే యాప్ ఓపెన్ చేసినా గానీ, ఇమ్మీడియేట్‌గా క్లోజ్ అయిపోతుంది. ఏది ఓన్లీ ఇది కంప్యూటర్ మట్టుకే ఎవరైతే డెస్క్‌టాప్‌లో రాస్తున్నారో వాళ్ళ మట్టుకే. ఒకసారి ఇవన్నీ క్లియర్‌గా చదివి అండర్‌స్టాండ్ క్లిక్ చేసి ఇది యాక్సెప్ట్ చేయండి. పద్దాకలేమి రూల్స్ అండ్ రిస్ట్రిక్షన్స్ ఏమి చదవక్కర్లేదు. బట్ మీరు ఒకవేళ ఈ వెబ్‌సైట్‌కి కొత్తయితే ఒకసారి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఒకసారి చదివి, ఈ చెక్ బాక్స్ మీద చెక్ చేయండి. క్లిక్ చేయండి. క్లిక్ చేసినాక ఇక్కడ మీ పేరు ఎంటర్ చేయండి. ఇక్కడ కంప్లీట్ ఇక్కడ స్టార్ట్ బటన్ మీకు ఎనేబుల్ అయ్యి ఉండదు. ఎందుకంటే మీరు సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకోకపోతే ఇది ఎనేబుల్ అవ్వదనమాట బటన్. సో, ఇక్కడ నేను పేపర్ 1 ఇయర్ సెలెక్ట్ చేసుకొనుంది కాబట్టి బై డిఫాల్ట్‌గా ఏదో ఒక పేరు సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ. మాక్సిమం 5 సబ్జెక్ట్స్ కంటే యూజర్ సెలెక్ట్ చేసుకోలేడు. ఇప్పుడు నేను 2ఏలోకెళ్ళాను. 2ఏలో నేను ఏదో ఒక సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నాను. 1, 2, 3, 4, 5 సబ్జెక్ట్స్ సెలెక్ట్ చేసుకున్నా. 6 సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకోలేరు. ఇక్కడొస్తుంది మీకు. యూ కెన్ సెలెక్ట్ మాక్సిమమ్ ఆఫ్ 5 సబ్జెక్ట్స్. అంటే మనం 5 సబ్జెక్ట్స్ కంటే ఎక్కువ సెలెక్ట్ చేసుకోలేము అని మీనింగ్. మాక్సిమం 5 సబ్జెక్ట్సే సెలెక్ట్ చేసుకోగలం. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు నచ్చిన కావాలనుకుంటే సింగిల్ సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకోవచ్చు. మల్టిపుల్ సబ్జెక్ట్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు. అది మీ మీ చాయిస్ అనమాట. తర్వాత స్టార్ట్ చేసిన వెంటనే ఇక్కడ మీకు కొన్ని రిస్ట్రిక్షన్స్ ఒస్తాయి. రూల్స్ ఒస్తాయి. అసలేంటి? ఎలా చేయాలి? ఏంటని తెలుగులో గూడా ఒస్తది. ఇంగ్లీష్‌లో గూడా ఒస్తది. మీకేది కంఫర్టబుల్ అనిపిస్తే అదొకసారి చదువుకొని, ఈ చెక్ బాక్స్‌ని ఒకసారి క్లిక్ చేసి ప్రొసీడ్ కొట్టండి. ఏది డెస్క్‌టాప్ వర్షన్ అయితే. ప్రొసీడ్ కొట్టగానే మీరు ఫుల్ స్క్రీన్‌లోకి ఎంటర్ అయిపోతారు. ప్రతి క్వెషన్‌కి ఇట్లా ఆన్సర్స్ పెట్టండి. నేనేదో రాండమ్‌గా పెట్టేస్తున్నాను. ఒక 4, 5 పెడతాను. ఎక్కువ పెట్టను. ఓకే. ఇప్పుడు ఈ 5 పెట్టాను. 5 పెట్టిన తర్వాత ఇక్కడ ఈ క్వెషన్ నాకేదో డౌట్ ఉందనుకోండి. ఈ క్వెషన్ నాకేదో డౌట్ ఉంది. బట్ ఎగ్జామ్ లాస్ట్‌లో నేను చూసుకోవాలనుకుంటున్నాను. దానికి నేను ఇక్కడ మార్క్ ఫర్ రివ్యూ అని ఉంటది. దీని మీద క్లిక్ చేసుకుంటే ఇది రివ్యూ కింద మారిపోయి ఇది పర్పుల్ కలర్‌లోకి షిఫ్ట్ అయిపోతుంది. నెక్స్ట్ బటన్ క్లిక్ చేయండి. ఇది పర్పుల్ కలర్ ఇది తర్వాత నేను చూసుకుంటానని మీనింగ్. మార్క్డ్ ఫర్ రివ్యూ అంటారు దాన్ని. ఇది ఇంకా మిగతా క్వెషన్స్ అన్నీ అటెంప్ట్ చేశాక మీకు ఏదైతే నేనిప్పుడు క్వెషన్ నంబర్ 11లో ఉన్నాను. బట్ సిక్స్త్ క్వెషన్ నేను డౌట్ ఉండి మార్క్ చేసుకున్నాను. ఇప్పుడు నా 30 క్వెషన్స్ అయిపోయినాయనుకోండి. 30థ్ క్వెషన్‌కొచ్చేసాను. 30 క్వెషన్స్ అయిపోయినాయనుకోండి. ఇప్పుడు ఈ సిక్స్త్ క్వెషన్ గురించి నేను ఆలోచించాలి. నాకిక్కడ టైమ్ ఉంది. ఇంకా 28 మినిట్స్ ఉంది. ఇంచుమించు 28 మినిట్స్ ఉంది. సో, నేను మళ్ళా ఇక్కడికి సిక్స్త్ క్వెషన్‌కి ఎంటర్ అయ్యి నేను చూసుకొని అన్‌మార్క్ చేసేసుకుంటాను. అన్‌మార్క్ చేసేసుకొని ఈ సిక్స్త్ క్వెషన్ నేను ఏదో ఒక ఆన్సర్ పెట్టేసుకొని నాకు నచ్చింది. ఐ మీన్ నాకు దగ్గరగున్న ఆన్సర్ నేను పెట్టుకొని నెక్స్ట్ కొట్టేసి 30 బిట్ దాకా పెట్టేసుకొని ఇక్కడ సబ్మిట్ కొట్టేస్తాను. సబ్మిట్ కొట్టినప్పుడు మీకు ఇక్కడ ఒక వార్నింగ్ వస్తదనమాట.
ఇక్కడ ఏమొస్తుంది? మీరు ఖచ్చితంగా మీ పరీక్షను సమర్పించాలనుకుంటున్నారా అని. అంటే ఐ మీన్ మీరు ఖచ్చితంగా ఈ ఎగ్జామ్‌ని సబ్మిట్ చేయాలనుకుంటున్నారని. వన్స్ సబ్మిట్ కొట్టండి ఇక్కడ. సబ్మిట్ కొట్టాక ఆటోమేటిక్ సబ్మిట్ అయిపోతుంది. ఇక్కడ మీకు ఏమన్నా టెట్‌మార్క్ ఆన్‌లైన్ నుంచి మీకేమన్నా నోటిఫికేషన్స్ గానీ, లైక్ ఏమన్నా వాళ్ళు మీకేమన్నా సమాచారం ఇద్దాం అనుకుంటే మీకు ఇక్కడ బ్యానర్ రూపంలో ఇలా చూపిస్తాము. ఎప్పుడైతే మీరు వద్దనుకుంటే ఇక్కడ క్లోజ్ చేసేయండి. క్లోజ్ అనౌన్స్‌మెంట్ అని ఉంది కదా! దీన్ని క్లోజ్ చేసేయండి. ఇప్పుడు నేను పెట్టిన 30 క్వెషన్స్ 30 నేను సెలెక్ట్ చేసుకున్న సబ్జెక్ట్‌కి 30 క్వెషన్స్ ఉన్నాయి. నా స్కోర్ వచ్చేసి 2 మార్క్స్. టోటల్ 30 క్వెషన్స్. నా కరెక్ట్ ఆన్సర్స్ 2, రాంగ్ 4 పెట్టాను. నేను వదిలేసుకున్న క్వెషన్స్ 24. అంటే నేను దేనికి ఆన్సర్ ఇవ్వలేదన్నమాట. స్కిప్డ్ క్వెషన్స్ అంటారు వాటిని. స్కిప్ చేశాను క్వెషన్స్‌ని. నెక్స్ట్ ఇక్కడికొస్తే కొద్దిగా కిందకి స్క్రోల్ చేస్తే మీకు ఇక్కడ క్లియర్‌గా కనిపిస్తది. ఆన్సర్ రివ్యూ. కరెక్ట్‌గా పెట్టినవి ఈ 2 క్వెషన్సే. రాంగ్ క్వెషన్స్ ఇక్కడ రాంగ్ సెక్షన్‌లోకి ఎంటర్ అయితే అసలు మీరు పెట్టిన ఆన్సర్ ఏంటి? ఆప్షన్ సి పెట్టారు. కానీ దీని కరెక్ట్ ఆప్షన్ బి అన్నమాట. ఇలా మీకు సబ్జెక్ట్ వైస్‌గా ఏ సబ్జెక్ట్ వస్తుంది? చైల్డ్ డెవలప్‌మెంట్ అండ్ పెడగాగి ఆర్ లేకపోతే వేరే సబ్జెక్ట్ అయితే వేరే సబ్జెక్ట్ పేరు పడుతుంది ఇక్కడ మీకు. మీరు ఏమేమి స్కిప్ చేశారో కూడా చూపిస్తది. ఏమేమి స్కిప్ చేశారు? దానికి కరెక్ట్ ఆన్సర్ ఏంటి? అని కూడా చూపిస్తుంది. చూపిచ్చాక మీకు ఇంకా కిందకి స్క్రోల్ చేసుకొని అంతా చూసుకొని ఆన్సర్స్ అన్నీ కరెక్ట్‌గా చూసుకొని మీరంతా పర్ఫెక్ట్ అయ్యాక కిందకి స్క్రోల్ చేస్తే మీకు సర్టిఫికేట్ డౌన్‌లోడ్ చేసుకోవడానికి మీకొక బటన్ వస్తుంది. వ్యూ ఆర్ డౌన్‌లోడ్ సర్టిఫికేట్ అని. దీన్ని క్లిక్ చేస్తే సర్టిఫికేట్ డౌన్‌లోడ్ అయిపోతుంది. ఇక్కడ డౌన్‌లోడ్ సర్టిఫికేట్ ఉంటది. దీన్ని క్లిక్ చేస్తే డౌన్‌లోడ్ అయిపోతుంది. నేను క్లిక్ చేయట్లేదు. బట్ మీకు కావాలనుకుంటే డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. మళ్ళీ బ్యాక్ టు రిజల్ట్స్ కొడితే బ్యాక్ టు రిజల్ట్స్‌కెళ్ళిపోతారు. తర్వాత ఇక్కడ ఎగ్జిట్ బటన్ ఉంటది. ఇక్కడ ఎప్పుడైతే మీరు ఎగ్జిట్ కొడతారో దాన్ని సేమ్ ఎగ్జిట్ బటన్ మీద క్లిక్ చేస్తే హోమ్ పేజ్‌కొచ్చేస్తారు. మీరు మీ బ్రౌజర్ క్లోజ్ చేసేసుకొని వెళ్ళిపోవచ్చు. అండ్ కమింగ్ టు వీక్లీ మాక్ టెస్ట్ ఇక్కడ నుంచి మీరు ఈ బటన్ క్లిక్ చేసి రాయొచ్చు. ఆర్ ఇక్కడ ఉన్న బటన్ కూడా క్లిక్ చేసి రాయొచ్చు. ఎక్కడ క్లిక్ చేసినా గానీ లోపలికే వెళ్తారు. ఇక్కడ క్లిక్ చేసినప్పుడు ఇక్కడ ప్రెజెంట్ ఈరోజు సండే కాదు కాబట్టి ఇది ఓన్లీ సండేనే ఎనేబుల్ అవుతది. ఈరోజు సండే కాదు కాబట్టి ఇది రాలేదు. సో, ప్రీవియస్ వీక్‌లో ఎవరైతే టాప్ 10 టాపర్స్ పేపర్ 1ఏ ఆర్ పేపర్ 2ఏ ఉన్నారో చెక్ చేసుకోవాలనుకుంటున్నారో ఇక్కడ వ్యూ లీడర్ బోర్డ్ అని ఉంటది. దీని మీద కొడితే ఇక్కడ మీ పేర్లు డిస్‌ప్లే అవుతాయి. లైక్ ఎన్ని మార్క్స్ వచ్చాయి? మీ పర్సెంటేజ్ ఎంత? ఏంటి అని. పేపర్ 1ఏ ఇక్కడ ఉంటది. పేపర్ 2ఏ క్లిక్ చేస్తే పేపర్ 2ఏ వస్తుంది. తర్వాత బ్యాక్ కొట్టేస్తే నార్మల్‌గా వెళ్ళిపోతారు. ఇక్కడ బ్యాక్ టు హోమ్ అని ఉంటది. దీని మీద క్లిక్ చేస్తే హోమ్ స్క్రీన్‌కొచ్చేస్తారు. ఇది పీసీ వెర్షన్‌లో అండ్ ఐ మీన్ కంప్యూటర్‌లో మీరు రాయాల్సిన విధానం ఇది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక పేరు ఎంటర్ చేశాను. పేరు ఎంటర్ చేసి ఒక సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకున్నాను. ఫుల్ స్క్రీన్‌లోకి ఎంటర్ అయిపోయాను. పొరపాటున నేను మౌస్ లెఫ్ట్ బటన్ కాకుండా రైట్ బటన్ క్లిక్ చేస్తే ఇమ్మీడియేట్‌గా నాకొక వార్నింగ్ వస్తుంది. ఏమనొస్తుంది? ఇది మీ చివరి హెచ్చరిక. మరొక ఉల్లంఘన జరిగితే పరీక్ష స్వయంచాలంగా ముగిసిపోతుంది. ఐ మీన్ ఇంకొకసారి ఈ వార్నింగ్ మళ్ళా రిపీట్ అయితే గనక ఆటోమేటిక్‌గా ఎగ్జామ్ సబ్మిట్ అయిపోతుందని వార్నింగ్ వస్తుంది. ఇక్కడ నేను ఇక్కడ ఆల్రెడీ ఒక వార్నింగ్ పడిపోయింది. కంటిన్యూ చేయండి. కంటిన్యూ ఎగ్జామ్ కొట్టండి. ఇక్కడ 1/2 అని పడింది. ఒక వార్నింగ్. ఇప్పుడు నెక్స్ట్ వార్నింగ్. నేను ఫుల్ స్క్రీన్ నుంచి వచ్చేసాను. ఫుల్ స్క్రీన్ నుంచి నార్మల్ స్క్రీన్‌కొచ్చేసాను. ఇప్పుడు ఇంకో వార్నింగ్ వస్తుంది. ఎగ్జిటింగ్ ఫుల్ స్క్రీన్ మోడ్ ఈస్ నాట్ అలౌడ్ డ్యూరింగ్ ద ఎగ్జామినేషన్. ఎగ్జామినేషన్ జరిగేటప్పుడు ఫుల్ స్క్రీన్ మోడ్ నుంచి బయటికి రావటం మా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్‌కి వ్యతిరేకం అని చూపిస్తుంది. మళ్ళా అండర్‌స్టాండ్ కొట్టి మళ్ళీ ఎగ్జామ్ రాస్తున్నాను. ఇప్పటికి మీకు 2 ఛాన్సెస్ ఇచ్చింది ఇది ఎగ్జామ్. 2 ఛాన్సెస్ ఇచ్చింది. ఎగ్జామ్ సబ్మిట్ అవ్వకుండా ఆటోమేటిక్‌గా. బట్ ఇంకొకసారి నేను ఆ తప్పు చేస్తే గనక మళ్ళీ ఇంకొకసారి ఫుల్ స్క్రీన్ నుంచి బయటకొస్తున్నాను చూడండి. ఆటోమేటిక్ సబ్మిట్ అయిపోయింది. మిమ్మల్ని అడగదు. ఆటోమేటిక్‌గా సబ్మిట్ అయిపోద్ది. ఇది నార్మల్ మాక్ ఎగ్జామ్ కాబట్టి మీకు ఆటోమేటిక్ సబ్మిట్ అయిపోయినా గానీ మళ్ళీ తిరిగి మీరు ఎగ్జామ్ రాయొచ్చు. బట్ ఎప్పుడైతే వీక్లీ మాక్ టెస్ట్‌లో మీరు ఆల్రెడీ ఎగ్జామ్ రాస్తే తిరిగి మళ్ళా అదే బ్రౌజర్ నుంచి గానీ, అదే సిస్టమ్ నుంచి గానీ తిరిగి మళ్ళా ఎగ్జామ్ రాయలేరు. కాబట్టి ఎవరైతే డెస్క్‌టాప్ నుంచి చేస్తున్నారో మౌస్ రైట్ బటన్స్ క్లిక్ చేయటం గానీ, లేకపోతే మా సర్వర్స్‌లోకి ఎంటర్ అవ్వటం గానీ, ఎవరు ఎంటర్ అవ్వరు. బట్ చెప్తున్నాను. సర్వర్స్‌లోకి ఎంటర్ అవ్వాలని ట్రై చేసినా కానీ, లేకపోతే రైట్ బటన్ క్లిక్ చేసి డెవలపర్ టూల్స్ ఆన్ చేయటం గానీ,
లేకపోతే డెస్క్‌టాప్ ఫుల్ స్క్రీన్ నుంచి బయటకొచ్చేయటం గానీ, వేరే యాప్‌కి షిఫ్ట్ అవ్వటం గానీ అలా జరిగితే ఆటోమేటిక్‌గా సబ్మిట్ అవుతది. ఎటువంటి వార్నింగ్స్ ఏమి ఇవ్వదు వీక్లీ మాక్ టెస్ట్‌లో. ఓన్లీ నార్మల్ ఎగ్జామ్‌లో మీకు వార్నింగ్స్ ఇస్తది. బట్ వీక్లీ మాక్ టెస్ట్‌లో అట్లా వార్నింగ్స్ ఏమి ఇవ్వదు. ఆటోమేటిక్ సబ్మిట్ అయిపోద్ది. ఎక్కడో ఒక మీరిచ్చి మైనర్ మిస్టేక్స్ చేస్తే వార్నింగ్ ఇస్తది. మేజర్ మిస్టేక్స్ చేస్తే ఆటోమేటిక్ సబ్మిట్ అయిపోతుంది. సబ్మిట్ అయిన తర్వాత మీ యూజర్స్ డేటా ఏది మా వెబ్‌సైట్‌లో స్టోర్ అవ్వదు. మా సర్వర్‌లో ఎవరి ఇన్ఫర్మేషన్ ఏమి స్టోర్ అవ్వదు. వాళ్ళు ఏ మొబైల్ నుంచి రాస్తున్నారు, వాళ్ళ పేర్లేంటి మాకేమీ తెలియవు. మాకు ఎటువంటి అథారిటీ లేదు. మేము ఎవరి డేటాని మేము మా సర్వర్స్‌లో స్టోర్ చేసుకోవట్లేదు. జస్ట్ వీక్లీ మాక్ టెస్ట్ ఆ ఒక్క డేనే మా సర్వర్‌లో స్టోర్ అవుతది. ఆ ఒక్క ఎగ్జామే స్టోర్ అవుద్ది. వీక్లీ మాక్ టెస్ట్ ఒక్కటే. అది కూడా మీ పేరు, మీ ఆహ్, మార్క్స్ ఎంతొచ్చాయి, ఏంటి, ఏ పేపర్ సెలెక్ట్ చేసుకున్నారు. ఇంత మటికే కనిపిస్తాయి మాకు. అంతేగాని మీ లోపలున్న మొబైల్ నంబర్స్ లేకపోతే ఇంకా పర్సనల్ ఇన్ఫర్మేషన్ మీదేదైతే ఉందో మా సర్వర్ ఏం స్టోర్ చేసుకోదు. అసలు మేము కలెక్ట్ చేయము ఆ డేటాని. ఇది గుర్తుపెట్టుకోండి. చాలామంది భయపడతా ఉంటారు. బయట ఎక్స్‌టర్నల్ లింక్స్ ఓపెన్ చేయడానికి. బట్ మేమైతే అలా అయితే ఏం కలెక్ట్ చేసుకోము. ఇది కంప్లీట్‌లీ ఫ్రీ వెబ్‌సైట్ అండి. మీరు ఎవరైనా ఇన్ సర్వీస్ ఎంప్లాయీస్ గానీ, లేకపోతే బయట వాళ్ళు గానీ, బయట టెట్ స్టూడెంట్స్ గానీ ఎవరైనా రాసుకోవాలనుకుంటే ఈజీగా, సింపుల్‌గా ఉంటది. మేము ఎటువంటి యాడ్స్ డిస్‌ప్లే చేయట్లేదు ప్రెజెంట్ అయితే. ఇన్ కేస్ ఫ్యూచర్‌లో యాడ్స్ డిస్‌ప్లే చేసినా గానీ చిన్న, చిన్న యాడ్స్ డిస్‌ప్లే చేస్తాం. మరి పేజ్ నిండా యాడ్స్ ఉండేలాగా మేము చెయ్యము. యూజర్ ఇంటర్‌ఫేస్ నీట్‌గా ఉండేలాగా డిజైన్ చేస్తాము. ఇదండి. ఇది డెస్క్‌టాప్ వర్షన్. ఇప్పుడు మొబైల్ వర్షన్‌లో మీకెలా ఉంటదో చూపిస్తాను. ఫస్ట్ మొబైల్ వర్షన్‌లోకి నేను షిఫ్ట్ అవుతాను. నేను చేసినట్టు ఎవరు చేయొద్దు. ఇది యాస్ ఎ డెవలపర్‌గా నాకు తెలుసు కాబట్టి నేను చేస్తున్నాను ఇవన్నీ. సో, నేనిక్కడ మొబైల్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. అయ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది మీ మొబైలే అనుకోండి. మీ మొబైల్‌లో స్క్రీన్ ఇలా కనిపిస్తది మీకు. ఈ మొబైల్‌లో కూడా సేమ్ ఇంతే. ఫస్ట్ పేపర్ బై డిఫాల్ట్‌గా 1 ఇయర్ సెలెక్ట్ అవుతది. 1 ఇయర్ కాదనుకుంటే ఇక్కడ మీరు 2 ఇయర్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆర్ 1 ఇయర్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను 2 ఇయర్ సెలెక్ట్ చేస్తున్నాను. 2 ఇయర్ సెలెక్ట్ చేసి ఇక్కడ క్వెషన్స్ ఎంటర్ చేసుకుంటాను. ఐ మీన్ సబ్జెక్ట్స్ ఏదైతే ఉన్నాయో ఆ సబ్జెక్ట్స్ సెలెక్ట్ చేసుకుంటాను. నాకు తెలుగు కావాలి, ఇంగ్లీష్ కావాలి, మ్యాథమెటిక్స్ కావాలి అండ్ ఫైనల్‌గా ఎన్విరాన్మెంటల్ స్టడీస్ కావాలి. వీటితో నేను వర్క్ చేయాలనుకుంటున్నాను. నేను ఎగ్జామ్ రాయాలనుకుంటున్నాను. అండ్ 150 క్వెషన్స్ సెలెక్ట్ చేసుకున్నాను. 150 మినిట్స్ ఉంటాయి. ఇక్కడ నా పేరు నేను ఎంటర్ చేస్తున్నాను. ఎంటర్ చేశాక నేను టర్మ్స్ అండ్ కండిషన్స్ ఒకసారి చదువుకుంటాను. అసలు ఏమేమి ఉన్నాయి ఏంటి అని. అంతా చూసుకున్నాక నేను అండర్‌స్టాండ్ కొట్టుకొని యాక్సెప్ట్ కొట్టాక స్టార్ట్ ఎగ్జామినేషన్ కొట్టేస్తాను. స్టార్ట్ ఎగ్జామినేషన్ కొట్టాక ఇక్కడ మీకు అసలైంది ఇక్కడ అంతా వస్తదనమాట. క్వెషన్స్. ఇవి నెక్స్ట్ కొట్టి ఇట్లా మీరు ఆన్సర్స్ పెట్టుకొని, నెక్స్ట్ కొట్టుకొని ఇట్లా వెళ్ళిపోవచ్చు. అండ్ కావాలనుకుంటే మీరిక్కడ క్వెషన్ ప్యాలెట్ ఉంటది. మీరిక్కడి నుంచి క్వెషన్స్‌కి డైరెక్ట్‌గా షిఫ్ట్ కొట్టొచ్చు. ఒకసారి మీరు చెక్ చేసుకోండి. ఒకసారి ఇక్కడ మళ్ళా 2 సార్లు మీరు నెక్స్ట్ 2 సార్లు కొట్టేస్తే 2 క్వెషన్స్ షిఫ్ట్ అయిపోతాయి. ఇక్కడ క్వెషన్ నంబర్ చూసుకోండి. క్వెషన్ 25 ఉందా? లేకపోతే ఏముందా అని క్వెషన్ నంబర్స్ చూసుకొని మీరు స్టార్ట్ చేసుకోండి ఏదైనా. ఓకేనా? ఇక్కడ క్వెషన్ ప్యాలెట్ ఉంటది. మీరు క్వెషన్స్ డైరెక్ట్‌గా షిఫ్ట్ కొట్టొచ్చు. అంటే డైరెక్ట్‌గా ఆ క్వెషన్‌లోకెళ్ళొచ్చు. అండ్ ఇక్కడ చూడండి మీరు ఆన్సర్ చేస్తే అది గ్రీన్ కలర్‌లో ఉంటది. మీరసలు ఆ క్వెషన్‌ని విజిట్ చేయకపోతే, ఐ మీన్ మీరసలు ఆ క్వెషన్ చూడకపోతే వైట్ కలర్‌లో ఉంటది. ఇన్ కేస్ మీరు ఆ క్వెషన్ గనక ఆన్సర్ చేయకపోతే గనక రెడ్ కలర్‌లో ఉంటది. ఇఫ్ ఇన్ కేస్ మీరిక్కడ మార్క్ కొడితే అది వైలెట్ కలర్‌లో ఉంటది. అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ కొట్టాక ఇక్కడ సబ్మిట్‌కెళ్ళిపోయి సబ్మిట్ కొట్టేయండి ఇక్కడ. సబ్మిట్ కొట్టేస్తే మీరు సబ్మిట్ అయిపోద్ది. సేమ్ ఇంతే మీరు కింద ఇక్కడ కనిపిస్తది మీకు. రాంగ్ ఆన్సర్స్ ఏమేమి పెట్టారు, స్కిప్డ్ క్వెషన్స్ ఏమేమి పెట్టారు, కరెక్ట్ ఏం పెట్టారు అని ఆన్సర్ రివ్యూ అని ఉంటది. కొద్దిగా కిందకి స్క్రోల్ చేస్తే మీకు కనిపిస్తది. ఇయంతా నోట్ చేసుకున్నాక సర్టిఫికేట్ కావాలంటే డౌన్‌లోడ్ చేసుకోండి. లేకపోతే వదిలేయండి. తర్వాత ఇక్కడ ఎగ్జిట్ టు హోమ్ పేజ్ అని ఉంటది. లేకపోతే ఇక్కడ ఎగ్జిట్ అని ఉంటది. ఏది కొట్టినా గానీ మీరు హోమ్ పేజ్‌కి ఎళ్ళిపోతారు. దీంతో ఎళ్ళిపోయిన తర్వాత ఇక మీరు డైరెక్ట్‌గా క్లోజ్ చేసేసుకోవచ్చు. వీక్లీ మాక్ టెస్ట్ గూడా ఫుల్ స్క్రీన్‌లోకి ఎంటర్ అవుతది. మొబైల్‌లో గూడా ఫుల్ స్క్రీన్‌లోకి ఎంటర్ అవుతది. వేరే యాప్ గానీ, వేరే దేంట్లో ఎంటర్ అయినా గానీ మీ ఎగ్జామ్ ఆటోమేటిక్‌గా సబ్మిట్ అవుతది.
మెయిన్ చెప్పే ఏంటంటే మీకు లైక్ రియల్ ఎగ్జామ్స్‌లో ఐ మీన్ రియల్‌గా మీరు ఒక ఎగ్జామినేషన్ సెంటర్‌కెళ్ళి మీరు రాయాలనుకుంటే, మీరు మొబైల్ నుంచి రాయలేరు. మీరు ఒక్క దీంట్లో నుంచే కంప్యూటర్ నుంచే రాయగలరు కాబట్టి, మీరు నార్మల్ ఎగ్జామ్స్ మొబైల్ నుంచి రాసినా గానీ, వీక్లీ మాక్ టెస్ట్‌లో గనక మీరు ఖచ్చితంగా డెస్క్‌టాప్ వర్షనే యూజ్ చేయండి. అప్పుడు మీకు కొద్దిగా బాగా ఇదిగా ఉంటది. ఐ మీన్ బాగా ప్రాక్టీస్ చేసినట్టు ఉంటది సిస్టమ్‌లో అండ్ మొబైల్‌లో. ఇంకేమైనా డౌట్లుంటే గ్రూప్‌లో మెసేజ్ చేయండి. మా కమ్యూనిటీలో మెసేజ్ చేయండి. ఖచ్చితంగా మేము హెల్ప్ చేస్తాం.